వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండే సబ్జెక్ట్ మనకి టాపిక్ ఏంటి అంటే డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అనేది మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం డిప్రిసియేషన్ లో ప్రాబ్లం అనేది ఒకటి చెప్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిప్రిసియేషన్ అంటే ఏంటి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాం, కొన్ని మోడల్స్. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న మోడల్స్ గురించి ఒక ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. డిప్రిసియేషన్ లో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో మనకి ఒక మిషనరీ అనేది కొని దాన్ని కొంతకాలం ఉపయోగిస్తే దానికి డిప్రిసియేషన్ ఎంత అనేది చెప్పాము. తర్వాత డిప్రిసియేషన్ లో మనకి ఒక మిషనరీ కొని దాన్ని సేల్ చేస్తే ఏ విధంగా చేస్తాము అనేది చేసాం. ఇప్పుడు మనకి ఏంటి అంటే 2-3 మిషన్స్. ఈరోజు డిప్రిసియేషన్ లో మోడల్ ఏంటి అంటే మనకి 2-3 మిషన్స్, 2 లేదా 3 మిషన్స్ అనేవి కొన్నప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆ 3 మిషన్స్ లో ఒకటి సేల్ చేస్తే అమ్మేస్తే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇక్కడ ఒక లెక్కగా చూపిద్దాం. మనం ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం అనేది ఒకసారి చదువుదాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇద్దాం. ఏ ఫర్మ్ పర్చేజ్డ్ మిషన్ ఫర్ ₹90,000 on 1st July 2018. Another mission was purchased for ₹1 lakh on 1st January 2019. The depreciation was provided at 10% on fixed installment method. ఇక్కడికి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అక్కడ వరకు మీనింగ్ అంటే ఫస్ట్ ఒక మిషనరీ అనేది కొన్నారు. ఎప్పుడు కొన్నారు అంటే మనకి 1st July 2018. ఆ ఇన్ఫర్మేషన్ కూడా బ్రీఫ్ గా ఇక్కడ రాద్దాం, లెక్క తొందరగా అర్థం అవుతుంది. ఫస్ట్ మిషనరీ అంటే మనకి 90,000. ఫస్ట్ మిషనరీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే ఈ విధంగా డేట్ చెప్తాను. నెక్స్ట్ సెకండ్ మిషనరీ మనకి 1st January 2019. ఎంత కొన్నారు అంటే 1 lakh. మనకి ఇక్కడ వరకు మీనింగ్ చూసుకుంటే ఏంటంటే 2 మిషనరీలు కొన్నారు. ఫస్ట్ మిషనరీ 1st July 2018 లో 90,000 పెట్టి కొన్నారు. తర్వాత సెకండ్ మిషనరీ మనకి 1st January 2019 1 lakh పెట్టి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డిప్రిసియేషన్ ఏర్పాటు చేయమంటున్నారు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ పర్సెంటేజ్ ఎంత అంటే 10%. రిమైనింగ్ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి కంటిన్యూషన్ చూస్తే మనకి లెక్కలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందనేది చూస్తే on 30 June 2020 the first mission was sold for ₹52,000. మనకి on the same day a new mission was purchased for ₹1,20,000. అదే డేట్ నా ఏంటి అంటే ఇంకో మిషనరీ కొన్నారంట. మనకి అది థర్డ్ మిషనరీ ఎంత కొన్నారు 1,20,000 పెట్టి కొన్నారు. డేట్ ఎప్పుడు అంటే ఈ డేటే అని చెప్తున్నారు కాబట్టి మనకి 30 June 2020. థర్డ్ మిషనరీ వాల్యూ ఎంత అంటే 1,20,000. షో మిషనరీ అకౌంట్ అప్ టు 31st December 2020. మనకి మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి ఎప్పటి వరకు అంటే 31st December 2020. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక్కొక్క మిషనరీ కొన్నది దాని క్యాలిక్యులేషన్లు అన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. చేసే ముందు అసలు లెక్కలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ బ్రీఫ్ గా రాసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఒక మిషనరీ అనేది పర్చేస్ చేస్తారు. ఎప్పుడు అంటే 1st July 2018 ఎంత అంటే 90,000 తో కొన్నారు ఒక మిషనరీ మనకి ఈ డేట్ కి. తర్వాత సెకండ్ మిషనరీ 1st January 2019 కి 1 lakh పెట్టి కొనడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ మిషనరీ అనేది కొనే రోజునే ఒక మిషనరీ అనేది సేల్ చేస్తారు. ఏంటి అంటే ఫస్ట్ మిషనరీ మనకి 30 June 2020, 30 June 2020 కి ఫస్ట్ మిషనరీ సేల్ చేయడం జరిగింది. ఎంతకి అంటే 52,000 కి అమ్మేశారు. అదే రోజున ఏం చేశారు అంటే థర్డ్ మిషనరీ అనేది తీసుకోవడం జరిగింది. అది ఎంత కొన్నారంటే 1,20,000 పెట్టి కొనడం జరిగింది. ఇది 3 మిషనరీస్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం చేయమని చెప్తున్నాడు. పర్సెంటేజ్ ఎంత డిప్రిసియేషన్ అంటే 10%. మరి మనకి ఇక్కడ క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అని చూస్తే మనకి ఎప్పటి వరకు ప్రిపేర్ చేయమన్నారు
డిప్రిసియేషన్ ఎప్పటి వరకు మనం ప్రొవైడ్ చేయాలి అంటే 31st December 2020 ఆ డేట్ వరకు మనం మిషనరీకి డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి అన్నింటికి. కాబట్టి మనకి క్యాలెండర్ ఇయర్ అనేది అర్థమవుతుంది. December 31st అంటే మనకి క్యాలెండర్ ఇయర్, ఒకవేళ 31st March అంటే అది ఫైనాన్షియల్ ఇయర్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే క్యాలెండర్ ఇయర్ ప్రకారం డిప్రిసియేషన్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం, డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేద్దాం. మిషనరీ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేయడానికి ఫార్మాట్ ఈ విధంగా తీసుకోవాలి. మనం పైన ఏం హెడ్డింగ్ పెట్టామంటే మిషనరీ అకౌంట్ అని పెట్టాం. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం కాబట్టి నేను ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని పెట్టడం జరిగింది. తర్వాత డే టు పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ క్రెడిట్ అనేది చూపించాలి కాబట్టి మనం ఇటువైపు క్రెడిట్ అటువైపున డెబిట్ అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు మనం మిషనరీ అకౌంట్ అనేది స్టార్ట్ చేద్దాం. అనేది మనం వేయటానికి ఏంటి అంటే మిషనరీ కొన్న దగ్గర నుంచి అకౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మిషనరీ మనం ఎప్పుడు కొన్నామంటే 1st July 2018 కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ డేట్ నుంచి రాసుకోవాలి. ఇక్కడ డేట్ కాలంలో డేట్ అనేది రాయాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్ తీసుకోవాలి 2018 ఇయర్ రాశాక మంత్ మనకి జూలై 1st మిషనరీ ఎప్పుడైనా కొన్నాము అంటే మనం డెబిట్ సైడే తీసుకుంటాం. ఏమని రాస్తామంటే టు బ్యాంక్ అకౌంట్. ఎంట్రీ పరంగా చెప్పాలంటే మిషనరీ అకౌంట్ ఇట్ టు బ్యాంక్. కాబట్టి మనం ఇది లెడ్జర్ అకౌంట్ ఫార్మేట్ కాబట్టి ఈ విధంగా అకౌంట్ లో వేసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ సైడ్ వచ్చి టు బ్యాంక్, టు బ్యాంక్ అకౌంట్ అని రాసి ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 అని చూపించాలి. 1 అని ఎందుకు చూపిస్తున్నాం అంటే 3 మిషనరీస్ ఉన్నాయి కాబట్టి మనకి క్లారిటీ కోసం ఫస్ట్ మిషనరీ అనేసి 1 అని చూపించాం. ఇప్పుడు ఎంత కొన్నారు ఫస్ట్ మిషనరీ అంటే 90,000 90,000. కాబట్టి అమౌంట్ కాలంలో కొన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకోవాలి. 90,000 అనేది వేసాం. వేసాక మనం నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఏం రాస్తామంటే ఇయర్ ఎండింగ్ కి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి 2018 సంవత్సరం రాయాలి. ఇయర్ మనం క్యాలెండర్ ఇయర్ అన్నాం కాబట్టి December 31st. క్యాలెండర్ ఇయర్ అంటే December 31st రాయాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి 31st March అనేది రాయాలి. ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్ ఏం రాస్తామంటే బై డిప్రిసియేషన్ అకౌంట్, బై డిప్రిసియేషన్ అకౌంట్ అనేసి ఆ విధంగా రాసుకుని మనం డిప్రిసియేషన్ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ చేద్దాం క్యాలిక్యులేషన్. మనకి ఫస్ట్ మిషనరీ కాబట్టి 1 అని పెట్టి 90,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత ఉందంటే 10% కాబట్టి 10/100. 10% అనేది మనకి సంవత్సరానికి అది డిప్రిసియేషన్ పర్సెంటేజ్. మనకి ఇప్పుడు ఏంటి అంటే కనుక మిషనరీ ఎప్పుడు కొన్నాము అంటే 1st July 2000. మిషనరీ ఎప్పుడు కొన్నాము అంటే July 1st కొన్నాం అంటే ఇయర్ మిడిల్లో కొన్నాం. కాబట్టి ఎప్పటి నుంచి కొన్నాము అప్పటి నుంచి డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే మనకి July 1st నుంచి December 31st కి ఎన్ని మంత్స్ వస్తుందంటే 6 months అనేది వస్తుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు కౌంట్ చేయండి, 6 months అనేవి వస్తాయి. కాబట్టి 6/12 ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం సంవత్సరానికి ఇస్తాం, తర్వాత మంత్స్ ఉంటే మంత్స్ కి ఇవ్వాలి. ఒకవేళ 1 year పీరియడ్ కి అయితే సంవత్సరానికి డిప్రిసియేషన్ ఇచ్చేయడమే. ఆ విధంగా చేసుకోవాలి. ఇక్కడ 6 months ఉంది కాబట్టి డిప్రిసియేషన్ 6 months కి ఇవ్వాలి. ఇప్పుడు మనకి 90,000 ఇంటూ 10/100 చేస్తే మనకి 9,000 వస్తుంది. 9,000 ఇంటూ 6/12 అంటే దాన్ని సింప్లిఫై చేస్తే 1/2 వస్తుంది. అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 9,000 లో సగం 4,500. కాబట్టి 4,500 డిప్రిసియేషన్ అనేది వచ్చింది. మీరు క్యాలిక్యులేటర్ కంపల్సరీగా యూజ్ చేయాలి. డిగ్రీ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు డైరెక్ట్ గా చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ లో మరీ ఇంత డెప్త్ గా ప్రాబ్లమ్స్ అనేవి అడగడు, జస్ట్ మోడల్ మాత్రమే చెప్తాం, మోడల్ కోసం మాత్రమే చెప్తాం. ఇప్పుడు మనకి డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలంటే టోటల్ అనేది చేసుకోవాలి. టోటల్ రెండు వైపులా చేయాల్సి ఉంటుంది. మనకి హైయెస్ట్ వాల్యూ టోటల్ లో చూపిస్తాం. ఇటువైపు 90,000 ఉంది, ఇటువైపున 4,500 ఉంది. ఏది హైయెస్ట్ అంటే 90,000 కాబట్టి టోటల్లో 90,000 అనేది చూపించాలి. 90,000 ఇటువైపు కూడా 90,000.
హైయెస్ట్ వాల్యూ చూపిస్తాం. చూపించి ఎటు తక్కువ ఉంది అని చూస్తే మనకి క్రెడిట్ లో తక్కువ ఉంది, ఇటు సైడ్ తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి. క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ అనేసి అంటారు. అంటే టోటల్ చేయగా వచ్చిన డిఫరెన్స్. ఇప్పుడు మనకి 90,000 లో నుంచి 4,500 మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 85,500 వస్తుంది. దీన్ని ఏమంటామంటే క్యారీ డౌన్, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేసి అంటాం. డేట్ ఏదవుతుందంటే సేమ్ డేట్ కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి. మనకి ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ కి ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ క్యారీ డౌన్ మనం ఏం చేస్తామంటే ఇటువైపు తేవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి December 31 కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే ఏమవుతుందంటే 2019 January 1 అది మనకి ఓపెనింగ్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఇక్కడ మనకి ఓపెనింగ్ ఏం రాస్తామంటే ఇక్కడ క్యారీ డౌన్ ఏదైతే ఉందో ఇటువైపు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. కాబట్టి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఆ విధంగా రాసి మనకి ఎంత అమౌంట్ ఉంది అంటే 85,500. కాబట్టి ఇక్కడ 85,500 అనేది చూపించాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్ కి తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఆ ఇయర్ లో అంటే 2019 లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా అని చూస్తే ఇక్కడ మనకి 1 January 2019 అంటే ఇది సేమ్ డేట్ అన్నమాట. ఈ డేట్ లో మనకి ఏం చేశారు అంటే సెకండ్ మిషనరీ అనేది పర్చేస్ చేశారు. ఎంత అంటే 1 lakh. కాబట్టి మిషనరీ పర్చేస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డెబిట్ సైడే రాస్తాం. ఏమని రాస్తాం అంటే టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. సేమ్ డేట్ కాబట్టి ఈ విధంగా పెట్టుకుని టు బ్యాంక్ అకౌంట్. టు బ్యాంక్ అకౌంట్ అనేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 నెంబర్ 2 ఎందుకంటే సెకండ్ మిషనరీ కాబట్టి ఎంత ఉంది అంటే 1 lakh. 1 lakh తో పర్చేస్ చేశారు కాబట్టి 1 lakh. ఇంకా మనకి సెకండ్ ఇయర్ లో ఏ ట్రాన్సాక్షన్స్ కనిపించట్లా అంటే మనం ఏం చేస్తాం ఇయర్ ఎండింగ్కి వెళ్ళి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి 2019 December 31 అని రాసి బై డిప్రిసియేషన్ అకౌంట్ అనేసి రాసుకోవాలి. డిప్రిసియేషన్ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ అనేసి ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. బై డిప్రిసియేషన్ అనేసి రాసాం. ఇంతకుముందు ఒకే మిషనరీ ఉంది కాబట్టి డైరెక్ట్ గా డిప్రిసియేషన్ ఇచ్చాం. ఇప్పుడు 2 మిషనరీలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ 1 అని పెట్టి ఫస్ట్ మిషనరీకి ఇవ్వాలి. తర్వాత సెకండ్ అని పెట్టి 2 అని పెట్టి సెకండ్ మిషనరీకి డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ మిషనరీకి మనం ఏం చేస్తున్నాం అంటే 1 అని పెట్టి ఫస్ట్ మిషనరీ యొక్క వాల్యూ ఎంత అంటే 90,000. కాబట్టి 90,000 ఇంటూ 10/100 అనేసి ఇచ్చాం. మనం పక్కన ఇంటూ పెట్టి 6/12 అనేది ఇవ్వట్లా. ఎందుకని అంటే ఇక్కడ జనవరి నుంచి December 31 వరకు 1 year పీరియడ్ ఆ మిషనరీ యూజ్ చేస్తాం కాబట్టి 1 year కి డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా 90,000 ఇంటూ 10/100 వేస్తే ఎంత వస్తుందంటే 9,000 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 9,000 అనేసి ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ మిషనరీ మనకి నెంబర్ 2 అని పెట్టి సెకండ్ మిషనరీ ఇక్కడ ఉంది 1 lakh. ఏ డేట్ అంటే 2019 January 1. కాబట్టి మనం 1 lakh ఇంటూ పర్సెంటేజ్ మరి ఏం తీసుకోవాలంటే ఎన్ని మిషనరీలు ఉన్నా కూడా సేమ్ పర్సెంటేజ్ అవుతుంది. కాబట్టి 10/100 వేస్తే మనకి 10,000 వస్తుంది. ఎలా అంటే 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుందంటే 1 lakh అవుతుంది. కాబట్టి సెకండ్ మిషనరీకి మనకి 10,000 డిప్రిసియేషన్ వచ్చింది. ఈ విధంగా ఆ రెండింటికి మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసాం. ఈ రెండింటిని టోటల్ చేసి అవుటర్ లో చూపిస్తాం 90,000. అలాగే ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఇక్కడ 90,000 ఇంటూ 10/100 వేస్తాడు డిప్రిసియేషన్. అంటే ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. రిటర్న్ డౌన్ అయితే మనకి తగ్గిన వాల్యూ మీద అంటే క్యారీ డౌన్ వాల్యూ మీద కట్టుకోవాలి పర్సెంటేజ్. టోటల్ చేసుకుంటాం మళ్ళీ. ప్లస్ 85,500 రెండు కలిపితే 1,85,500 వచ్చింది. మనం ఇదే టోటల్ హైయెస్ట్ కాబట్టి రెండింటి వైపులా చూపించాలి కాబట్టి 1,85,500
అనేది చూపించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1,85,500 నుంచి ఈ 19,000 మైనస్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,85,500 మైనస్ 19,000 ప్లస్ చేస్తే 1,66,500 అవుతుంది. క్యారీ డౌన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇది ఏమవుతుంది, బ్రాడ్ డౌన్ అనేది అవ్వాలి. కాబట్టి 2020 ఇక్కడ 19 ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2020 January 1st టు క్యారీ డౌన్ కాస్త బ్రాడ్ డౌన్ కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి ఎంత ఉంది 1,66,500 అది ఇక్కడ తీసుకురావాలి. 1,66,500 ఈ విధంగా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే 2020 సంబంధించి ఏమైనా ఉన్నాయా అనేది చూస్తే 2020లో 2 ట్రాన్సాక్షన్ జరిగింది. అదేంటంటే ఫస్ట్ మిషనరీ సేల్ చేసినట్టు చెప్పాడు, రెండవది థర్డ్ మిషనరీ కొంటున్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మిషనరీ సేల్ ప్రాసెస్ అలాగే థర్డ్ మిషనరీ కొన్నది చూపించాల్సి ఉంటుంది క్యాలిక్యులేషన్. కాబట్టి ఇక్కడ 2020 మనం మంత్ డేట్ ఏది తీసుకోవాలి అంటే మిడిల్లో జరిగింది 30 జూన్ 2020 ఏం చేశారు అంటే సేల్ చేశారు. ఫస్ట్ మిషనరీ సేల్ అనేది జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్ చేశాక రిమైనింగ్ ప్రాసెస్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మిషనరీకి జూన్ 30 బై డిప్రిసియేషన్ అకౌంట్ అని ఈ విధంగా రాసుకోవాలి. డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసాం. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మిషనరీ ప్రాసెస్ చేశాక అప్పుడు రిమైనింగ్ సెకండ్ మిషనరీ థర్డ్ మిషనరీ గురించి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మిషనరీకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 అని పెట్టి మనకి ఫస్ట్ మిషనరీ వాల్యూ ఎంత అంటే ఇది 90,000 కాబట్టి 90,000 ఇంటూ 10/100 10/100 ఇంటూ 6/12 ఎలా తీసుకున్నానంటే జూన్ 30 వరకు అంటే జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మనకి 6 months టైం పీరియడ్ అనేది అవుతుంది. కాబట్టి ఆ 6 months కి డిప్రిసియేషన్ ఇవ్వాలి. కాబట్టి మనకి 90,000 ఇంటూ 10/100 అంటే 9,000 వస్తుంది. ఇంటూ 6/12 అంటే సగం కాబట్టి 4,500 వస్తుంది. అది 4,500 డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. 4,500 డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేసాం. డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేశాక మనం మిషనరీ అనేది సేల్ చేసినట్లుగా చూపించాలి. సేల్ చేసింది ఎంతకి అంటే 52,000 అమ్మింది 52,000కి. కాబట్టి మనం మిషనరీ అమ్మితే క్రెడిట్ సైడ్ తీసుకుంటాం, మిషనరీ కొంటే కనుక డెబిట్ సైడ్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం మిషనరీ సేల్ చేసాం, అమ్మాం కాబట్టి క్రెడిట్ లో రాసుకుందాం. బై సేల్ చేస్తే ఏం రాస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. కొన్నప్పుడు కూడా డెబిట్ లో టు బ్యాంక్ అని రాస్తాం, అమ్మినప్పుడు క్రెడిట్ లో బై బ్యాంక్ అకౌంట్ అని రాసి 1 ఫస్ట్ మిషనరీ సేల్ చేస్తున్నాం కాబట్టి ఎంతకి సేల్ చేసాం 52,000. కి సేల్ అనేది చేయడం జరిగింది. మిషనరీ కొన్నాం, కొంతకాలం ఉపయోగించాం, దాన్ని అమ్మాం అంటే ఈ ప్రాసెస్ లో అమ్మినందుకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలియాలంటే క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవాలి. క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవడానికి ఇక్కడ వేద్దాం, ప్లేస్ లేదు కాబట్టి ఈ ప్లేస్ అనేది యూజ్ చేద్దాం. ఈ సమ్ కొంచెం పెద్దదే కాబట్టి చిన్న చిన్నగా రాస్తున్నాను, అందుకని క్యాలిక్యులేషన్ కూడా చూపించాలని. క్యాలిక్యులేషన్ మనం ఏ విధంగా చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ or loss on sale of mission. నేను ఏమని పెట్టాను సైడ్ హెడింగ్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. అమ్మిన మిషనరీపై ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రాసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిషనరీ కొన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి క్యాలిక్యులేషన్. మిషనరీ వాల్యూ
వాల్యూ ఆన్ 1st July 2018. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కొన్నది ఎప్పుడైతే ఉందో ఆ డేటు ఆ వాల్యూ ఎంత రాసుకోవాలి. ఎంత కొన్నామంటే 90,000. 90,000కి కొన్నాం. ఆ ఇయర్ లో మనం డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అంటే మిడిల్ లో కొన్నాం కాబట్టి మైనస్ ఆర్ లెస్ అని పెట్టుకోవచ్చు. డిప్రిసియేషన్ ఫర్ 2018 అంటే ఏంటి అంటే 2018కి డిప్రిసియేషన్ కొన్న దగ్గర నుంచి, అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఆ మిషనరీ యూజ్ చేస్తాం కాబట్టి ఎంత డిప్రిసియేషన్ వచ్చింది అనేది ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తాం. డైరెక్ట్ గా 4,500 అనేది వేసుకోవచ్చు. ఎలా వచ్చిందంటే 90,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12 కావాలి అంటే ఇక్కడ క్యాల్కులేషన్ రాసుకోవచ్చు. సేమ్ అదే 90,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12 ఈ క్యాల్కులేషన్ చేస్తే మనకి 4,500 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని లెస్ చేయాలి, మైనస్ చేయాలి. కాబట్టి 90,000 మైనస్ 4,500 మైనస్ చేస్తే 85,500 ఈ విధంగా వచ్చింది. మైనస్ డిప్రిసియేషన్ ఫర్ 2019 లో డిప్రిసియేషన్ ఎంత ఉంది ఇక్కడ చేసాం ఆల్రెడీ. మనకి ఎంత అంటే ఇక్కడ 90,000 ఇంటూ 10/100 90,000 ఇంటూ 10/100 వేస్తే మనకి 9,000 వస్తుంది. కాబట్టి 9,000 డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేసాం. ప్రొవైడ్ చేశాక మళ్ళీ మైనస్ చేస్తాం. ఇక్కడ మనకి 85,500 నుంచి 9,000 అనేది మైనస్ చేస్తే 76,500 అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ కి అంటే 2020కి అమ్మే టైం ఏదైతే ఉందో అమ్మే టైం వరకు డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మనకి 30 జూన్ 2020కి డిప్రిసియేషన్ అనేది తీసుకుంటే 90,000 ఇంటూ 10/100 సంవత్సరానికి ఇంటూ 6/12. 6/12 ఎలా వచ్చిందంటే జనవరి 1 నుంచి 30 జూన్ వరకు కౌంట్ చేస్తే 6 మంత్స్ వస్తుంది. కాబట్టి 6/12 వేస్తే మనకి 4,500 అనేది వస్తుంది డిప్రిసియేషన్. 4,500. ఇప్పుడు మనం ఏం చేయాలి, 76,500 నుంచి 4,500 మైనస్ చేస్తే 76,500 నుంచి 4,500 మైనస్ చేస్తే మనకి 72,000 అనేది వస్తుంది. మనం అమ్మే టైంకి మిషనరీ యొక్క వాల్యూ 72,000 అనేది ఉంది. దీన్ని మనం ఎంత అమ్మామంటే 52,000కి సేల్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం రాస్తామంటే మైనస్ సేల్ ఆఫ్ మిషనరీ అని రాసి 52,000 ఎంత అమ్మామంటే 52,000 52,000కి సేల్ చేస్తాం. కాబట్టి మనకి ఏమైందంటే 72,000 విలువ చేసే మిషనరీని 52,000కి అమ్మడం వలన లాస్ అనేది వచ్చింది. కాబట్టి లాస్ అనేది రాద్దాం. ఎంత అంటే మైనస్ చేస్తే 20,000. ఈ 20,000 మనం ఏమంటాం అంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. సేల్ ఆఫ్ మిషన్ ఈ విధంగా రాసుకోవడం జరిగింది. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషన్ ఎంత అంటే 20,000. ఇక్కడికి క్యాలిక్యులేషన్ చేస్తే లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు మనం క్రెడిట్ సైడ్ రాస్తాం. ఒకవేళ ప్రాఫిట్ అయితే డెబిట్ సైడ్ రాయాలి. కాబట్టి ఇప్పుడు మనకి లాస్ కాబట్టి క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టి బ్రాకెట్ లో లాస్ అంటాం. క్రెడిట్ సైడ్ రాసామంటేనే లాస్ అయినా మనకు క్లారిటీ కావాలంటే బ్రాకెట్ లో లాస్ వస్తే క్రెడిట్ సైడ్ రాయాలి. ఎంత లాస్ వచ్చిందంటే 20,000. కాబట్టి 20,000. మరి డేట్ ఏదవుతుందంటే సేమ్ డేట్ జూన్ 30. ఫస్ట్ మిషనరీకి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాం, సేల్ వాల్యూ రాసాం, ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఏంటి అంటే సేమ్ డేట్ కి అంటే ఫస్ట్ మిషనరీ అమ్మిన డేట్ ని థర్డ్ మిషనరీ కొనడం జరిగింది కాబట్టి దాని ప్రాసెస్ అనేది చూపించాలి. జూన్ 30 మిషనరీ కొన్నాం కాబట్టి డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్
థర్డ్ మిషనరీ కాబట్టి 3. థర్డ్ మిషనరీ యొక్క వాల్యూ ఎంత పర్చేస్ చేసింది అంటే, థర్డ్ మిషనరీ మనం ఎంత కొన్నామంటే 1,20,000. కాబట్టి ఇక్కడ రాద్దాం 1,20,000. థర్డ్ మిషనరీ కొన్నాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇయర్ ఎండింగ్ లో సెకండ్ మిషనరీకి థర్డ్ మిషనరీకి డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మనకి 2020 డిసెంబర్ 31. ఇక్కడ మళ్ళీ 2020 అని రాయక్కర్లేదు, ఇదంతా 2020లో జరిగిన ట్రాన్సాక్షన్సే. కాబట్టి డిసెంబర్ 31 అంటే 2020కి సంబంధించిన నెల. కాబట్టి ఏమని రాయాలంటే బై డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ అకౌంట్ అనేసి సెకండ్ మిషనరీ కాబట్టి నెంబర్ 2 అని పెట్టుకుని, మనకి సెకండ్ మిషనరీ వాల్యూ ఎంత ఉంది అంటే 1 lakh ఉంది. కాబట్టి 1 lakh ఇంటూ 10/100 10,000 అనేది వస్తుంది. అంటే జనవరి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 31 వరకు 12 months మనం మిషనరీ యూజ్ చేసాం కాబట్టి 1 year కి డిప్రిసియేషన్ 10,000 సెకండ్ మిషనరీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే థర్డ్ మిషనరీ అంటే 3. థర్డ్ మిషనరీ వాల్యూ ఎంత అంటే 1,20,000 ఇంటూ 10/100. మనకి అన్ని మిషనరీలకు కూడా సేమ్ పర్సెంటేజ్ అని చెప్తాం కాబట్టి ఇంటూ 10/100 ఇంటూ అని ఎందుకు పెట్టామంటే జూన్ 13 కొన్నాం, డిసెంబర్ 31 వరకు చూస్తే ఎన్ని మంత్స్ వస్తుందంటే 6 months వస్తుంది. జూన్ అనేది మనకి కౌంట్ రాదు, ఎందుకంటే ఆ మంత్ ఎండింగ్ లో కొన్నాం కాబట్టి జూలై నుంచి కౌంట్ చేసుకోవాలి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా 6 months అవుతుంది. కాబట్టి 6/12 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 6,000 అనేది వస్తుంది. ఎలా అంటే 1,20,000 ఇంటూ 10/100 చేస్తే 12,000 వస్తుంది. ఇంటూ 6/12 అంటే సగం కాబట్టి 6,000. ఈ విధంగా రెండు యాడ్ చేస్తే 16,000 డిప్రిసియేషన్ అనేది ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏం చేస్తామంటే టోటల్ అనేది చేసుకోవాలి. డెబిట్ ఎక్కువ క్రెడిట్ ఎక్కువ అనేది చూడాలి. 1,66,500 ప్లస్ 1,20,000 రెండు యాడ్ చేస్తే 2,86,500. 2,86,500 హైయెస్ట్ టోటల్ మనం రాస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే 2,86,500. $2,86,500 నుంచి ఇవన్నీ టోటల్ చేస్తే ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి 4,500 ప్లస్ 52,000 ప్లస్ 20,000 ప్లస్ 16,000 యాడ్ చేసి ఈ వాల్యూ నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే వచ్చిన దాన్ని ఇక్కడ ఏమంటాం అంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. మనకి డేట్ సేమ్ డేట్ డిసెంబర్ 31. మనకి ఇవన్నీ 2,86,500 నుంచి మైనస్ చేస్తే 1,94,000 అనేది వస్తుంది. 1,94,000 ఈ విధంగా వచ్చింది. ఒకసారి మనం ప్రాబ్లం చూస్తే షో మిషనరీ అకౌంట్ అప్ టు 31st December 2020 అని చెప్తున్నారు. మిషనరీ అకౌంట్ ఎప్పటి వరకు ఏమని చెప్పారు అంటే మనకి 31 December 2020 వరకు వేయాలి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ వరకు డేట్ వరకు ఏంటంటే మనకి మిషనరీ అకౌంట్ అనేది వేయాలి కాబట్టి వేసాం. అయితే ఇక్కడతో అయిపోయినట్టు కాదు ప్రాబ్లం. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ డౌన్ చేసుకుని అక్కడికి ప్రాబ్లం అనేది క్లోజ్ చేయాలి. కాబట్టి 2021 January 1st నెక్స్ట్ ఇయర్ మనకి ఓపెనింగ్ ఏమవుతుందంటే 2021 January 1st ఈ విధంగా రాసుకుని మనం ఇక్కడ క్యారీ డౌన్ ఏమవుతుందంటే బ్రాడ్ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఈ విధంగా రాసుకోవాలి. ఎంత అంటే 1,94,000. ఈ విధంగా మనం మిషనరీ అకౌంట్ అనేది వేయాలి. మనకి అడిగేది ఈ ఇయర్ ఎండింగ్ అయినా నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ వరకు తీసుకెళ్ళాలి, ఇది రూల్. కాబట్టి ఈ విధంగా చేయాలి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా
మరింత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది.